హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్లో ఎక్సర్సైజ్ 3.4 చూద్దామండి. ఎక్సర్సైజ్ 3.4లో మనకు ఫస్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. హెచ్సిఎఫ్ అంటే ఏం లేదండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోమంటుండో. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అయినా డివిజన్ మెథడ్లో అయినా కనుక్కోమంటుండో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చెక్ చేసుకుందాము. మనం ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చూద్దామండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫస్ట్ 2 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 2 9s 18 కదండి. నెక్స్ట్ 2 టేబుల్లో రాదు. 3 3s 9. నెక్స్ట్ 3 1s 3. అలాగే 27 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 3 9s 27, 3 3s 9 కదండి. సో 3 1s 3. నెక్స్ట్ 36 యొక్క కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 1s 2 18s 2 9s. నెక్స్ట్ 2 టేబుల్లో క్యాన్సిల్ కాదు కాబట్టి 3 3s. నెక్స్ట్ 3 1s 3. ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాసుకుందాము. 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయండి? 2 × 3 × 3. నెక్స్ట్ 27 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయి? 3 × 3 × 3. నెక్స్ట్ 36 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయి? 2 × 2 × 3 × 3. ఇప్పుడు మూడిట్లలో ఏం కామన్ ఫ్యాక్టర్ వచ్చిందో చెక్ చేసుకుందాం. ఇందులో 2 ఉంది, నెక్స్ట్ దాంట్లో 2 లేదు కాబట్టి 3 దాంట్లలో ఉంటే మాత్రమే రాసుకోవాలి. దేర్ఫోర్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 18, 27 and 36 ఈస్ ఏమేమి ఉన్నాయండి? మూడిట్లలో సేమ్ 3 2 3s, ఇక్కడ 2 3s, ఇక్కడ 2 3s. అంటే 18, 27, 36 యొక్క కామన్ ఫ్యాక్టర్ 3 × 3. సో 3 3s 9 కదండి. సో ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 18, 27, 36 ఇస్ 9. నెక్స్ట్ డివిజన్ మెథడ్లో చెక్ చేసుకుందామండి. డివిజన్ మెథడ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ 2 చేయాలి. ఈ 2 చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ తోటి 36ని డివిజబుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 18ని 27తో డివిజబుల్ చేసినట్టయితే 18 1s 18. 7 నుంచి 8 పోదు కాబట్టి క్యారింగ్ తెచ్చుకుంటే 17. 17 నుంచి 8 పోతే 9. సో నెక్స్ట్ 9 వచ్చింది కదా. 9 వచ్చిన 9 ఆన్సర్ తోటి ఈ 18ని డివిజబుల్ చేయాలి. సో 9 2s 18. సో ఆన్సర్ ఇస్ 0. ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్ తోటి ఈ 36ని డివిజబుల్ చేయాలి. 9 తోటి 36ని డివిజబుల్ చేస్తే 9 4s 36 కదండి. సో 0. ఇక్కడ కూడా డివిజన్ మెథడ్లో చేసినా కూడా హెచ్సిఎఫ్ అనేది 9 వచ్చింది కదండి. సో హెచ్సిఎఫ్ ఈజ్ 9, అంతే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ 106, 159, నెక్స్ట్ 265. ఒకవేళ మీకు కావాల్సి వస్తే ఏదైనా ఒక మెథడ్ చూస్ చేసుకోండి. నేను ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 106 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుందాము. 2 5s 10 కదండి. 2 3s 6. నెక్స్ట్ 53 1s 53. నెక్స్ట్ 159 చూసుకోండి. 2 టేబుల్లో 159 క్యాన్సిల్ కాదు కాబట్టి 3 టేబుల్ 3 5s 15, 3 3s 9. సో 53 1s 53. నెక్స్ట్ 265. 265ని 5తో క్యాన్సిల్ చేసుకుందాం. 5 5s 25 కదండి. 5 3s 15. రిమైనింగ్ 1 మిగులుతుంది కాబట్టి 5 3s 50. 53 1s 53. ఏం వచ్చాయి ఇప్పుడు ఫ్యాక్టర్స్? 106 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయి? 2 × 53. నెక్స్ట్ 159 యొక్క ఫ్యాక్టర్స్ 3 × 53. నెక్స్ట్
265 యొక్క ఫ్యాక్టర్స్ 5 ఇంటూ 53. సో మూడిట్లలో 153 అనేది సేమ్ ఉంది కదండి. సో దేర్ ఫోర్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 106, 159, 265 ఈజ్ ఎంత వచ్చింది? 53 కదండి. సో ఆన్సర్ ఇస్ 53. ఒకవేళ డివిజన్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో 106, 159, 106 1 106 కదండి. సో 9లో నుంచి 6 పోతే 3, 5. సో 53 ఇంటూ 106, 53 2s కదండి 106. సో 0. ఇప్పుడు ఈ 53తోని 265ని డివిజబుల్ చేయాలి. 53 ఇంటూ 265, 5తో డివిజబుల్ అవుతుంది కదండి. 5 3s 15, 1 మిగులుతుంది. 5 5s 25, 25 + 1 5 26 కదండి. సో 26 53తో డివిజబుల్ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఈస్ 53. అంతే కదండి. 2తో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 53 వచ్చింది, డివిజన్ మెథడ్ వేసిన 53 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 10, 35, 40. సేమ్ 10 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 2 5s 10, 5 1s 5. నెక్స్ట్ 35 యొక్క ఫ్యాక్టర్స్ 5 7s 35, 7 1s 7. నెక్స్ట్ 40 యొక్క ఫ్యాక్టర్స్ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. 2 20s 40, 2 10s 2 5s. అంతే కదా. ఇప్పుడు ఫ్యాక్టర్స్ కానీ రాసుకుందాం. 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వెంట వచ్చాయండి? 2 ఇంటూ 5. అండ్ 35 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వెంట వచ్చాయండి? 5 ఇంటూ 7. అండ్ 40 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వెంట వచ్చాయండి? 2 ఇంటూ 2 ఇంటూ 5. ఇప్పుడు మనకు మోస్ట్లీ కామన్గా ఏమున్నాయి? 3 దాంట్లో 5 ఉంది. సో దేర్ ఫోర్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 10, 35, 40 ఈజ్ 5. అంతే కదండి. సో నెక్స్ట్ డివిజన్ మెథడ్లో చూద్దాం. 10 ఇంటూ 35, 10 3s 30, 5, 5 2s 10, 0. నెక్స్ట్ 5తో డివిజబుల్ 40ని డివిజబుల్ చేయాలి. 5 8s 40, 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందండి? 5. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 32, 64, 96 అండ్ 128. ఇప్పటి వరకు మనకు 3 డిజిట్స్ చేస్తాం, ఇక్కడ మనకు 4 డిజిట్ ఇచ్చారు. సో ఇవి ఏ విధంగా వచ్చేదామో చూద్దామండి. నెక్స్ట్ 32 యొక్క ఫ్యాక్టర్స్ 2 1s 2 6, 2 8s, 2 4s, 2 2s. నెక్స్ట్ 64 యొక్క ఫ్యాక్టర్స్ 2 3s, 2 2s, 2 1s, 2 6, 2 8s, 2 4s, 2 2s. అంతే కదండి. నెక్స్ట్ 2 1s. నెక్స్ట్ 96 యొక్క ఫ్యాక్టర్స్ 2 4s 8, 2 8s 16, 2 2s 4, 2 4s, 2 12s, 2 6, 2 3s, 3 1s. అంతే. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 32 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయి? 5 2s వచ్చాయి కదండి. 5 2s. నెక్స్ట్ 64 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయి? 6 2s. నెక్స్ట్ 96 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయి? 5 2s 1 3. 5 2s 1 3. నెక్స్ట్ ఇక్కడ 128 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయలేదు. 2 6, 2 4s,
2 3s 2 2s 2 1s 2 6s 2 8s 2 4s 2 2s 2 1s. ఎన్ని 2s వచ్చాయి? 7 2s. 128కి ఎన్ని 2s వచ్చాయి? 7 2s. సో ఇప్పుడు ఎన్ని 2s వచ్చాయో రాసుకుందాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 32, 64, 96 అండ్ 128 వచ్చేసి మనకు 5 2s ఇక్కడ ఉన్నాయి కదండి. నెక్స్ట్ దాంట్లో 6 2s, నెక్స్ట్ దాంట్లో 5 2s. అంటే మనకి ఎన్ని 2s వచ్చాయి? 5 2s. 2 into 2 into 2 into 2 into 2. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. మనకు ఆన్సర్ వచ్చేసి 32 అండి. Therefore, the HCF of 32, 64, 96, 128 is 32. మన ఆన్సర్ వచ్చేసి 32. ఇప్పుడు డివిజన్ మెథడ్లో చూసుకుందాం. 32 డివిజన్ మెథడ్లో మనకి ఇందాక 2 digits ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్ ఇస్తే వచ్చిన ఆన్సర్తో థర్డ్ నెంబర్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తాం? ఈ రెండు ఒకసారి డివిజన్ చేయాలి, ఈ రెండు ఒకసారి డివిజన్ చేయాలి. 32 తోటి ఫస్ట్ 64 డివిజన్ చేయండి. 32 2s 64 కదండి. సో 0. నెక్స్ట్ 96, 96 into 128, 96 2s 128. సారీ అండి, 96 1s 96 కదండి. సో 28లో నుంచి 6 పోదు కాబట్టి క్యారింగ్ తెచ్చుకుంటే 18 సారీ 8లో నుంచి 6 పోతే 2, 9లో నుంచి 2లో నుంచి 9 పోదు కాబట్టి క్యారింగ్ తెచ్చుకున్నాను. 12లో నుంచి 9 పోతే 3. 32ని 96తో డివిజన్ చేయండి. 32 2s 96 కదండి. సో 0. ఆన్సర్ వచ్చేసి 32. ఈ రెండు డివిజన్ చేయాలి. వచ్చిన ఆన్సర్స్ రెండు డివిజన్ చేస్తే 32 1s 32 is equals to 0. Therefore, HCF is 32. అంతే కదండి. నాకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసిన 32 వచ్చింది, డివిజబుల్ మెథడ్ చేసిన 32 వచ్చింది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది నెంబర్ 504, 792 అండ్ 1080. ఏం లేదు, లార్జెస్ట్ నెంబర్ అన్నా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది సేమ్ కదండి. ఇప్పుడు ఈ మూడిట్లకు మనం హైయెస్ట్ HCF కనుక్కోవడమే అండి. ఇచ్చిన నెంబర్స్ ఏమేమి ఇచ్చాడో ఒకసారి రాసుకోండి. ఫ్యాక్టర్స్ రాయాలంటే బిగ్ నెంబర్స్ కదండి, కొంచెం ప్లేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ మనం డివిజన్ మెథడ్లో చేద్దాము. 504 into డివిజబుల్ బై 792. ఇప్పుడు 504ని 792తో డివిజన్ చేస్తే 504 1s 504 కదండి. సో 2లో నుంచి 4 క్యాన్సిల్ కాదు, 10. 12లో నుంచి 4 పోతాయి 8. ఇక్కడ ఆల్రెడీ 9 క్యారింగ్ పోయింది కాబట్టి 8 కాబట్టి 8. నెక్స్ట్ 7లో నుంచి 5 పోతాయి 2 కదండి. 2 వచ్చిన ఆన్సర్తోని మళ్ళీ 504ని డివిజబుల్ చేయాలి. 288లో 4, 288 1s 288 తీసుకోండి. 282 2s తీసుకుంటే హైయెస్ట్ నెంబర్ వస్తుంది కాబట్టి 504 కన్నా బిగ్ నెంబర్ వస్తుంది కాబట్టి 288 1s 288. ఇప్పుడు 4లో నుంచి 8 పోదు కాబట్టి 10. 14లో నుంచి 8 పోతే 14లో నుంచి 8 పోతే 6 కదండి. 6 ఇక్కడ ఆల్రెడీ క్యారింగ్ తెచ్చుకున్నాం. క్యారింగ్ తెచ్చుకుంటే 1 ఆల్రెడీ క్యారింగ్ పోయింది కాబట్టి 9. 9లో నుంచి 8 పోతే 1. ఇక్కడ ఏముంటుంది? 4. రిమైనింగ్ 4 క్యారింగ్ ఇచ్చేసినాం కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది కానీ 4లో నుంచి 2 పోతే 2. ఇప్పుడు 216తోని 288ని డివిజబుల్ చేయాలి. 288 1s 280, 216 1s 216. 8లో నుంచి 6 పోతే 2, 8లో నుంచి 1 పోతే 72. 72ని 260తోని డివిజబుల్ చేయండి. 72తోని డివిజబుల్ చేస్తే ఎంత వస్తుందండి? ఏ నెంబర్తో డివిజబుల్ అవుతుంది? 3 2s 6, 3 7s 21 కదా. సో 72 3s 216. 72 3s 216. ఇప్పుడు ఈ 72తోని 1080ని
డివిజబుల్ చేయండి. సో 72 వచ్చిన ఆన్సర్ తోటి 1080ని డివిజబుల్ డైరెక్ట్ నేను క్యాలిక్యులేషన్లో చూసుకున్నానండి. 72 15s 1080 వచ్చింది. సో డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ అదే కనుక్కోమన్నాడు కదండి. ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 504, 792 and 1080 ఈజ్ 72. ఆన్సర్ వచ్చేసి మనకు 72. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ రూమ్ ఆర్ 12 meters, 15 meters and 18 meters respectively. Determine the length of longest stick that can measure all the dimension of the room in exact number of times. ఏం లేదండి, ఇప్పుడు ఒకటి రూమ్ది స్టిక్తో కొలిచిండు. అది ఎంత వస్తుంది డైమెన్షన్ అనేది? లెంత్ ఏమో 12 meters, బ్రెడ్త్ ఏమో 15 meters అండ్ 18 meters. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ స్టిక్తో మనకి ఎన్ని టైమ్స్ వేస్తే వస్తుందో లెంత్ వస్తుందో కనుక్కోమని అంటుండు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సో ఏమి ఇచ్చిండు మనకు? 12 meters, లెంత్ 12 meters, బ్రెడ్త్ 15 meters అండ్ హైట్ వచ్చేసి 18 meters. ఈ మూడు ఇట్లకి మనము ఫ్యాక్టర్స్ కనుక్కుందామండి. ఫ్యాక్టర్స్ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? 2 6 12, 2 6 12, 2 3 6 కదండి. నెక్స్ట్ 15 యొక్క ఫ్యాక్టర్స్ 15, 2 టేబుల్లో క్యాన్సిల్ కావద్దు కాబట్టి 5 3 15. నెక్స్ట్ 18, 2 9 3 3. ఇప్పుడు మనకు ఏమేమి వచ్చాయండి? 12 యొక్క ఫ్యాక్టర్స్ 2 into 2 into 3. నెక్స్ట్ 15 యొక్క ఫ్యాక్టర్స్ 3 into 5. నెక్స్ట్ 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయి? 2 into 3 into 3. మోస్ట్లీ మూడిట్లలో కామన్ ఏముంది? 3 కదండి. సో ఆన్సర్ ఇస్ దేర్ఫోర్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైం ఎంత? ఎన్ని టైమ్స్ అండి? ఎగ్జాక్ట్ నెంబర్ ఈస్ 3 times. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక్కోమన్నాడు కదా. ఎన్ని టైమ్స్? 3 times. దీన్ని మనము ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి. డివిజబుల్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. డివిజబుల్ మెథడ్లో చేసినట్టయితే 12 1s 12 కదండి. 5లో నుంచి 2 పోతే 3. నెక్స్ట్ ఈ 12ని 3తో డివిజబుల్ చేయాలి. 3 4s 12. 0 వచ్చింది కదా. వచ్చిన ఆన్సర్ తోటి మళ్ళీ 18ని డివిజబుల్ చేయాలి. 3 6 18 కదండి. సో ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది కదండి ఆన్సర్ అనేది. సో 3 times. ఆన్సర్ వచ్చేసి మనకు 3 times. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. HCF ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ 4 and 15 వాజ్ ఫౌండ్ హ్యాస్ ఫాలోడ్ బై ఫ్యాక్టరైజేషన్. 4కి 15కి ఫ్యాక్టర్స్ కనుక్కోమంటాడు. వాడే ఇచ్చాడు. 4 యొక్క ఫ్యాక్టర్స్ 2 into 2, 15 యొక్క ఫ్యాక్టర్స్ 3 into 5. సిన్స్ దెర్ ఈస్ నో కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అనేది లేదు అంటున్నాడు. HCF ఆఫ్ 4 and 15 ఈజ్ 0. సో HCF ఆఫ్ ది 4 and 15 ఈజ్ 0. ఈజ్ దిస్ కరెక్ట్ ఆన్సర్? ఇఫ్ నాట్, విచ్ ఈస్ ద కరెక్ట్ HCF? అయితే కామన్ ఫ్యాక్టర్ లేకుంటే 0 అయితే అది అయితే 0 అయితే కామన్ ఫ్యాక్టర్ ఏంటిది అని కనుక్కోమంటున్నాం. 2 into 2, 4 యొక్క ఫ్యాక్టర్స్ 2 into 2, 15 యొక్క ఫ్యాక్టర్స్ 3 into 5 ఇచ్చాడు. సో ఇక్కడ నో కామన్ ఫ్యాక్టర్ అని వాడే ఇచ్చాడు. నో కామన్ ఫ్యాక్టర్ లేకుంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని కనుక్కోమంటుండు. 4th ఆన్సర్ చూసుకోండి. 4, 15 యొక్క కామన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 4 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ వాడే ఇచ్చాడు కదా. 2 2s 4. నెక్స్ట్ 2 1s 2 కదా, తీసుకోవచ్చు కదండి. నెక్స్ట్ 15 యొక్క ఫ్యాక్టర్స్ 3 5s 5 1s. ఇప్పుడు 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? 2 into 2 into 1. నెక్స్ట్ 5 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ 3 into 5 into 1. ఇప్పుడు మన కామన్ ఫ్యాక్టర్ 1 అనేది ఉంది కదండి. సో నో, వాడు ఇచ్చిన దానికి నో అని పెట్టి దేర్ఫోర్ the HCF of 4 and 15 is 1. అంతే కదండి. 1 అనేది వచ్చింది కదా. సో
the HCF of 4 and 15 is 1. Next question చూడండి. What is the capacity of largest vessel which can empty oil from 3 vessels containing 32 liters, 24 liters and 48 liters and exact number of times. సేమ్ దీని కూడా దీనికి కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. 32 ఇచ్చిండు, 24 ఇచ్చిండు అండ్ 48 ఇచ్చిండు. దీన్ని డివిజబుల్ మెథడ్, డైరెక్ట్ డివిజబుల్ మెథడ్ చేస్తున్నానండి. సో 24తోని ఫస్ట్ 32ని డివిజబుల్ చేయండి. 24 1 జా 24, 2ల నుంచి 24 పోదు కాబట్టి క్యారింగ్ తెచ్చుకుంటున్నాను. 12ల నుంచి 4 పోతే 8, 8 టేబుల్లో 24. ఎయిట్ 3 is 24 కదండి. సో 24, 8 3 is 24 కదండి. సో నెక్స్ట్ వచ్చిన ఆన్సర్తో 48 చేయండి. 48ని వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చిందండి? 8 టైమ్స్ వచ్చింది కదా. 8 5 is 40, 8 6 is 48 కదా. సో therefore 0. ఎంత వచ్చిందండి? therefore largest containing vessel is containing vessel how many times అండి? 8 times. 8 times. ఎనీ టైమ్స్ కనుక్కోమన్నారు కదా. సో 8 times. ఇంతటితో ఎక్సర్సైజ్ 3.4 కంప్లీట్ అయ్యిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.